మాట అన్నారు. ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంట, ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంట. నేను ఎవరో కాళ్ళు పట్టుకుంటే ముఖ్యమంత్రి అయ్యే అర్హత రామచంద్రారెడ్డికి ఉందా? ప్రజలను మంత్రిగానే ఇంత హింసిస్తుంటే ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందా? ఏమి చేశారు ఈ నియోజకవర్గాలకు అనేది ఒక్కసారి అర్థం చేసుకోండి. వాళ్ళ కాంట్రాక్టులు తప్ప, బినామీ పేర్లతో కాంట్రాక్టులు చేసుకుంటే తప్ప, కాంట్రాక్టులు పనులు తప్ప ఒక్క అభివృద్ధి పనులు చేయలేదు అనేది స్పష్టంగా ఆయన్ను చెప్పకూడదు అనుకున్నాను. నేను పద్మావతి గెస్ట్ హౌస్ లో రాత్రి 11 గంటలకు టీసీసీ ఎలక్షన్లు వచ్చినప్పుడు 50 మంది నా నియోజకవర్గం వాళ్ళు నేను కూర్చొని ఉంటే రాత్రి 11 గంటలకు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను ఇదే నేను కాణిపాకంలోనో తరిగండలలో ప్రభుత్వం పెంచడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు కాళ్ళు పట్టుకుంటే అలవాటు లేదు. నేను సగౌరవంగా అమర్నాథ్ రెడ్డి కొడుకుని. నేను చెప్పాను ఇలా కథ చాలా ఉంది, ఇలా కథ చాలా ఉంది. నేను చెప్పాను ఆయనకి, మీరు పెద్దవారు నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు, ఇది మంచిది కాదన్నా, మీరు లేచి ఇది మంచిది కాదు. నువ్వు కిరణ్ నువ్వు కాకన్నా అంటే నాకు సపోర్ట్ చేయండి, నేను డీసీసీ ప్రెసిడెంట్ అవుతానని నా కాళ్ళు పట్టుకొని 50 మంది నా నియోజకవర్గం తాకట్టు పెట్టము. ఇన్ని రోజులు కూడా